ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. నేను మీ మాచిరాజు రామకృష్ణ. ఈరోజు గృహ నిర్మాణము, వాస్తు, ధర్మ సందేహాలు కార్యక్రమంలో ఒక ఇల్లు నిర్మాణం చేసినప్పుడు పూజ గది ఏ విధంగా ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఏ విధంగా తీసుకోవాలి, ఎంత పరిమాణంలో తీసుకోవాలి, నార్త్ ఈస్ట్ కార్నర్లో పూజ పెట్టుకోవచ్చా, బ్రహ్మస్థానంలో పూజ పెట్టుకుని ఈస్ట్ వైపు అంతా వదిలేస్తే ఏమవుతుంది, ఒక ఫ్లోర్లో మనం లివింగ్ ఉండి ఎక్కడో పైన పెంట్ హౌస్లో పూజ పెట్టుకోవచ్చా, డూప్లెక్స్ చేసుకున్నప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో మనం ఉండి డూప్లెక్స్లో సెకండ్ ఫ్లోర్లో మనం పూజ పెట్టుకోవచ్చా, ఇలా రకరకాల సందేహాలు. ఇక్కడ పూజ గది అనగానే చాలామందికి ఇంకో సందేహం కూడా, దేవుడు తూర్పును చూస్తూ ఉండాలా, లేకపోతే మనం తూర్పును చూస్తూ పూజ చేసుకోవాలా, దేవుడు ఏ దిక్కును చూస్తూ ఉంటాడు, మేము దేవాలయాలు చూస్తాం తూర్పు దిక్కునే దేవుడు ఉంటాడు, ఇక్కడ పశ్చిమ దిక్కును ఉన్నాడు, అక్కడ దక్షిణ దిక్కును ఉన్నాడు, ఇక్కడ ఉత్తర దిక్కును ఉన్నాడు, ఇలా రకరకాలుగా అపోహలతో ఉన్నారు. పొరపాటును కూడా మనం పూజ గది విషయంలో ఎలాంటి తప్పు చేయకూడదు. మనకందరికీ సాక్షీభూతమైనటువంటి ఆ యొక్క దేవుడు సూర్య భగవానుడు తూర్పున ఉదయిస్తాడు, పరమడ అస్తమిస్తాడు. అది ప్రపంచమంతా తెలిసిన విషయమే. మనం ఏది చేసినా కూడా తూర్పు అభిముఖంగా ఎందుకు మనం అర్ఘ్యం విడుస్తాం? సూర్య భగవానుడికి అర్ఘ్యం విడుస్తాం, అప్పుడే మనకి ఫలితం వస్తుంది అని సూర్య పురాణంలో ఉంది. కాబట్టి మనం ఏది చేసినా కూడా తూర్పుకు తిరిగి మనం చేసినటువంటి పూజా ఫలితాన్ని అర్ఘ్యం విడుస్తాం. అంటే దాని అర్థం ఏంటి అంటే, సూర్యుడు ఎటు చూస్తున్నాడు? పశ్చిమాన్ని చూస్తూ సూర్యుడు ఉదయిస్తున్నాడు. మనం ఇంట్లో ఎన్ని ఫోటోలు పెట్టుకున్నా, ఏది చేసుకున్నా తూర్పు అభిముఖంగా మనం కూర్చుని చెయ్యాలి. దాని అర్థం ఏంటి? దేవుళ్ళు ఎటు చూస్తారు? పశ్చిమాభిముఖంగా చూస్తారు. కాబట్టి మనం తీసుకునేటువంటి పూజ అనేటువంటిది ఈస్ట్ జోన్లో కానీ, నార్త్ ఈస్ట్ జోన్లో కానీ, నార్త్ ఈస్ట్ జోన్లో కానీ తీసుకుని తూర్పు అభిముఖంగా మనం అనుష్ఠానం చేసుకునే విధంగా పూజా రూమ్ అనేటువంటిది నిర్ణయం చేసుకోవాలి. కొంతమంది పూజా రూమ్ అనేటువంటిది నైరుతి మూల ఉన్నటువంటి రూమ్లో తూర్పు అభిముఖంగా పెట్టుకుంటారు. కొంతమంది కిచెన్లో ఈశాన్యంలో పెట్టుకుంటారు. కొంతమంది ఎక్కడో పైన పెంట్ హౌస్లో సపరేట్గా ఒకటి క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ చెయ్యకూడదు. ఇక్కడ పంచభూతాల సమతుల్యత అంటే నైరుతి మూల మాస్టర్ బెడ్రూమ్, ఈస్ట్ ఆఫ్ సౌత్ ఈస్ట్లో కిచెను, టాయిలెట్స్, లివింగు, పిల్లల రూము నార్త్ వెస్ట్లో లేకపోతే నార్త్ ఈస్ట్లో. బేస్డ్ ఆన్ డిజైన్ మనం ఎప్పుడైతే డిజైన్ చేస్తామో దానికి తగ్గట్టుగా అన్ని యాక్టివిటీస్ ఎక్కడైతే జరుగుతాయో పూజ కూడా అక్కడే ఉండాలి, వేరే చోట అనేటువంటిది కుదరదు. అంటే అన్నీ కూడా ఆ యొక్క సమన్వయతత్వం అనేటువంటిది అన్నీ కూడా ఒకే ఫ్లోర్ ఉండాలి, ఫ్లోర్ వైజ్ చూసుకోవాలి. అది చాలా జాగ్రత్తగా మనం ఆ యొక్క నిర్మాణం అనేటువంటిది చేసుకోవాలి. కొన్ని డూప్లెక్స్లో చూస్తూ ఉంటాం, స్పేస్ ఫ్లెక్సిబిలిటీని బట్టి కిందంతా కూడా కొన్ని పెట్టేసుకొని టాప్ ఫ్లోర్కి వెళ్ళిపోతుంటారు పూజ, లేకపోతే ఇంకేమన్నా కిడ్స్ బెడ్రూమ్ అవన్నీ కూడా పైన పెట్టుకుంటారు. ఎక్కడ కిచెన్ ఉంటుందో దాని పక్కనే మనకి ఈస్ట్ జోన్లో పూజ అనేటువంటిది రావాలి. నార్త్ ఈస్ట్లో పూజ పెట్టినప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏంటంటే కార్నర్ రూమ్ ప్రిన్సిపల్ తీసుకోవాలి. కార్నర్ రూమ్ ప్రిన్సిపల్ అంటే ఏంటి? మీకు పూజా రూమ్ ఏర్పాటు చేసినప్పుడు నార్త్ వాల్ నుండి కానీ ఈస్ట్ వాల్ నుండి కానీ రెండింటి నుండి వెంటిలేషన్ ఉండాలి. కొంతమంది నార్త్ ఈస్ట్లో పూజ పెట్టినప్పుడు నార్త్ వాల్లో విండో పెట్టడం మర్చిపోతారు, ఓన్లీ ఈస్ట్ వైపు నుండే పెడతారు. లేకపోతే ఈస్ట్ వైపు విండో పెట్టి మేము మండపం చేయించుకుంటామండి, మొత్తం క్లాడింగ్ చేయించుకుంటాం, నార్త్ వైపు నుండి వెంటిలేషన్ పెట్టుకుంటా ఉంటారు. ఇలా చేయకూడదు. నార్త్ ఈస్ట్ కార్నర్లో పూజ గది నిర్మాణం చేసుకునేటప్పుడు పూజ గదికి రెండు వైపుల నుండి వెంటిలేషన్ ఉండాలి. రెండు వైపుల నుండి వెంటిలేషన్ వస్తే కార్నర్ రూమ్ వాస్తు అక్కడ కాంపెన్సేట్ అవుతుంది. కాబట్టి నార్త్ ఈస్ట్లో పూజా రూమ్ అనేటువంటిది మనం తీసుకోవాలి. ఇక్కడ పూజా రూమ్ అని అంటున్నాను, పూజ ఏరియా అనట్ల. ఈ రెండు కూడా సమానం కాదు. ఇప్పుడు దేవుడికి స్థానం కల్పించడం అనేటువంటిది వేరు, ఆ యొక్క దేవుడికి మంటపం కట్టి ఒక గదిలాగా చేయటం వేరు. అంటే మండపము అనేటువంటిది ఎందుకంటున్నాం? ఏదైనా రూములాగా లేకపోతే ఆర్ఛాతంలాగా మండపం ఉండి పైన ఏకగోపురం ఉండి నాలుగు వైపుల అద్దాలో లేకపోతే నాలుగు వైపులో చెక్కో ఏదైనా ఉండి ఒక స్థానంలాగా క్రియేట్ చేయటానికి మండపాన్ని పెడుతున్నాం. అలా కాకుండా మనకి స్పేస్ ఎక్కువ ఉందనుకోండి,
ఒక రూమ్ లాగా కట్టి పీట మీదైనా దేవుణ్ణి పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే, ఇక్కడ పూజా రూమ్ అంటున్నారు, అక్కడ డిజైన్లో వచ్చేటప్పటికి ఒక 4 feet by 5 feet అవుతుంది. అది రూమ్ అవ్వదు, దేవుడికి స్థానం కల్పించడం అంటారు. ఒక రూమ్ అనేటువంటిది ఎప్పుడైనా అంటామంటే 9 అడుగులు మినిమం ఉన్నదాన్నే రూమ్ అంటాము. 9 అనేటువంటిది కాంపోజిట్ నెంబర్. 9/9 ఉంటేనే అది పూజ రూమ్ అవుతుంది. మిగతావన్నీ కూడా దేవుడికి స్థానం కల్పించడమే. దేవుడికి ఆ పర్టికులర్ జోన్లో మనకు ఉన్నటువంటి స్థలంలో స్థానం కల్పించి మనం ఈ విధంగా చేసుకున్నాము అంటని తప్పితే అది పూజ రూమ్ కింద కన్సిడర్ చేయము. పూజ ఎప్పుడూ కూడా మనం తూర్పు అభిముఖంగానే చెయ్యాలి. తూర్పు అభిముఖంగా కాకుండా ఇంకా ఏ చేసినా కూడా తాంత్రికం అవుతుంది. కాబట్టి మనం తూర్పు అభిముఖంగా చేస్తున్నాము అంటే ఆ యొక్క దేవుడి పటాలు, దేవుడు అంతా కూడా పశ్చిమాభిముఖంగా చూస్తూ ఉంటారు. కొంతమంది అది తెలియక పశ్చిమాభిముఖంగా దేవుణ్ణి పెట్టి, తూర్పు చూసే విధంగా దేవుడు పెట్టి, వీళ్ళు పశ్చిమం వైపు తిరుగు చూస్తూ పూజ చేసుకుంటారు. అలా ఎప్పుడైతే పశ్చిమం వైపు చూస్తూ పూజ చేసుకుంటారో అది తాంత్రికం కిందకు వస్తుంది. ఒక 1000 మంత్రబలం చేస్తే 100 ఫలితం మాత్రమే వస్తుంది. ఎప్పుడు కూడా అలా చేయకూడదు. తూర్పు అభిముఖంగా మాత్రమే మనం పూజ అనేటువంటి చేసుకోవాలి. ఇక్కడ కిచెన్లో మనకి పూజ పెడుతున్నారు చాలామంది, పొరపాటున కూడా అలా చేయకూడదు. కిచెన్ ప్లాట్ఫాము పూజ మండపానికి కానీ లేకపోతే పూజ బాలకు కానీ ఆనకూడదు. ఇది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఆగ్నేయంలోకి ఎప్పుడైతే పూజ రూము వెళ్తుందో, అంటే మనం ప్లాట్ మిడ్ లైన్ తీసుకొని వర్టికల్గా, ఆ వర్టికల్ లైన్కి ఎప్పుడైతే లెఫ్ట్ సైడ్న వచ్చేస్తుందో, తూర్పు రాజవీధికి ఎగ్జాంపుల్గా తీసుకుందాం, తూర్పు ప్లాట్కి మధ్యగా అంటే ఒక 36/50 తీసుకుందాం, 36/2 అంటే 18 feet తీసుకుందాం. 18 feetకి ఒక మిడ్ లైన్ తీసుకొని వర్టికల్గా, ఆ వర్టికల్ లైన్కి మీకు లెఫ్ట్ సైడ్ ఎప్పుడైతే కంప్లీట్గా పూజ అనేటువంటిది లెఫ్ట్ సైడ్ సౌత్ వైపు వెళ్ళిపోతుందో అదంతా తూర్పు ఆగ్నేయం జోన్. తూర్పు ఆగ్నేయం జోన్లోకి పూజ ఉంటే ఇంటి గృహిణికి ఆపరేషన్స్ అవుతాయి. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. తూర్పు ఆగ్నేయ దోషం అవ్వకూడదు, ఉత్తర వాయువ్య దోషం అవ్వకూడదు, పశ్చిమ నైరుతి దోషం అవ్వకూడదు, దక్షిణ నైరుతి దోషం అవ్వకూడదు. అందుకే మీరు పూజ అనేటువంటిది నిర్ణయించేటప్పుడు చాలా జాగ్రత్తగా గర్భం నుండి 16 డైరెక్షన్లు తీసుకొని ఏ జోన్లో అయితే మనం పెట్టాలో చూసి దానికి తగ్గట్టుగా మాత్రమే డిజైనింగ్ చేయాలి. మీకు డూప్లెక్స్లో మీకు పాసిబిలిటీ కాదు, ఎందుకంటే అన్నీ అక్కడే వచ్చేయాలి. ఉదాహరణకి తూర్పు రాజవీధి తీసుకుందాం అనుకోండి, అక్కడే ఎంట్రీ రావాలి, అక్కడే హాల్ రావాలి, అక్కడే పూజ రావాలి, లెఫ్ట్ సైడ్లో అక్కడే కిచెన్ రావాలి, అక్కడే బ్రేక్ఫాస్ట్ కౌంటర్ రావాలి, అక్కడే డైనింగ్ టేబుల్ రావాలి, అక్కడే యూటిలిటీ రావాలి, అక్కడే టాయిలెట్స్ రావాలి, అక్కడే స్టెప్స్ రావాలి, అన్నీ మాస్టర్ బెడ్రూము, పిల్లల బెడ్రూము, లివింగు, సంపు అన్నీ మీకు అన్నీ కూడా అదే జోన్లో అరేంజ్ చేయటం కష్టమయ్యి కొంతమంది ఆర్కిటెక్ట్స్ పైకి తీసుకెళ్ళిపోతారు. పైకి తీసుకెళ్ళటం అంటే పూజ అనేటువంటిది మీకు కిందంతా ఇవ్వకుండా ఓన్లీ కిచెను, మాస్టర్ బెడ్రూము, లివింగ్ జోన్ ఇచ్చేసేసి డూప్లెక్స్ స్టెప్స్ తీసేసుకొని లిఫ్ట్ ఇచ్చేసుకొని పైకి నార్త్ ఈస్ట్ కార్నర్కో లేకపోతే ఈస్ట్ జోన్లోకి పెట్టుకొని బాల్కనీకి ఇస్తారు. ఇక్కడ ఎందుకు ఈ పాయింట్ చెప్పానంటే, కొంతమంది ఏం చేస్తున్నారంటే బాల్కనీ ప్రొజెక్షన్ క్యాంటిలివర్ మీద పూజ తీసుకుంటారు. అంటే మన క్షేత్రపదాన్ని దాటి పూజ అనేటువంటిది బయటికి వెనక్కి తీసుకుంటున్నారు. అలా పొరపాటున కూడా తీసుకోకూడదు. ఏదైతే మన క్షేత్రపదం నిర్ణయించామో ఆ ఇల్లు లోపల కొలత ఎంతైతే ఉందో ఆ లోపల కొలతలోనే పూజ కానీ బెడ్రూమ్ కానీ ఇంకేమైనా తీసుకున్నా అన్ని లివింగ్ జోన్ అనేటువంటిది ప్రవేశ ద్వారం నుండి మనం ఎక్కడైతే స్టార్ట్ అవుతామో ఆ మొత్తం మళ్ళీ యూజ్ చేసుకొని ప్రవేశ ద్వారం నుండి బయటకు వస్తాం కదా, ఆ లోపలే ఉండాలి. క్యాంటిలివర్ మీదకి స్లాబ్ ప్రొజెక్షన్స్ మీదకి కన్స్ట్రక్షన్ చేయకూడదు. ఈ పూజ అనేటువంటిది వెనక్కి ఇచ్చేసి క్షేత్రపదానికి అవుట్ చేసేస్తున్నారు. అంటే క్షేత్రపదంలోకి రాకుండా బయటికి ఉన్నట్టు అనమాట పూజ అనేటువంటిది. అలా పొరపాటును కూడా చేయకూడదు. కాబట్టి పూజ అనేటువంటి విషయంలో తూర్పు అభిముఖంగా మనం అనుష్ఠానం చేయాలి. తూర్పు గోడకి మాత్రమే దేవుళ్ళ పటాలు పెట్టాలి. అది కూడా ఎక్కువ దేవుళ్ళ పటాలు పొరపాటున కూడా పెట్టకూడదు. మీరు ఏ దేవుడు పటం పెడితే ఆ దేవుడికి అష్టోత్తరం చెప్పుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. ఎక్కువ దేవుళ్ళ పటాలు మొత్తం నింపేసేసి అన్ని గోడలకి నింపేసేసి అలా చేయకూడదు. చాలా జాగ్రత్తగా ఏవైతే చేసుకుంటామో అవి మాత్రమే, అంటే మన కులదైవం ఫోటో ఉండాలి, శివ కుటుంబం ఫోటో ఉండాలి,
ఇవి మినిమం అనేటువంటిది మెయింటైన్ చేసి సాలగ్రాము ఏవైనా బట్టల వేలుకు మించి ఎక్కువ విగ్రహాలు ఉండకూడదు. అంటే విగ్రహం కొంతమంది ముందు పెద్ద పెద్ద విగ్రహాలు పెడతారు, అలా పెట్టకూడదు. పూజ గదిలో పెట్టేటువంటి వాటికి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నాగపడిగల విగ్రహాలు ఎక్కువ పెట్టకూడదు. శివలింగం మీద నాగపడిగ ఉన్నా కూడా చేసుకోవచ్చు, కానీ పెద్ద పెద్ద నాగదేవతల విగ్రహాలు పెట్టకూడదు. శక్తి తత్వంతో ఉండేటువంటి అమ్మవార్ల ఫోటోలు ఎక్కువ ఉండకూడదు. అలా ఉంటే ఏంటంటే అమ్మవారు బలిని కోరుకుంటుంది. బలిని కోరుకోవటం అంటే గృహిణికి ఆపరేషన్ అవ్వటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా కింద గ్రానైట్తో మొత్తం ఒక మెట్లలాగా చేసేస్తూ ఉంటారు. పొరపాటును కూడా అలా చేయకూడదు. అది వెయిట్ ఇంబ్యాలెన్స్ని క్రియేట్ చేస్తుంది. ఎప్పుడూ కూడా మనం చేసేటువంటి మండపము అనేటువంటిది నార్త్ వైపు, సౌత్ వైపు, ఈస్ట్ వైపు ఎక్కడ టచ్ అవ్వకూడదు. కింద కూడా కోళ్ళలాగా ఉండి కింద భూమి మీద కూడా టచ్ అవ్వకూడదు. అంటే దేవుడు గాలిలో ఉంటారు. అంటే దేవాలయంలో ఉండేటువంటి వాస్తు వేరు, ఇంట్లో ఉండేటువంటి వాస్తు వేరు. కాబట్టి ఎప్పుడూ కూడా మండపంలాగా చేయించుకొని నార్త్ వైపు, సౌత్ వైపు, ఈస్ట్ వైపు ఎక్కడ టచ్ కాకుండా, కింద కోళ్ళులాగా ఉండి అంటే కింద భూమిని కూడా ఫ్లోరింగ్ కూడా టచ్ కాకుండా, ఆకాశంలో అంటే ఇక్కడ ఏ విధంగా అయితే ఏకగోపురం తీసుకుని మండపంలాగా ఉంటుందో ఆచ్ఛేదంలాగా క్రియేట్ చేసుకుని దానిలో దేవుడి పటాన్ని ఉంచుకొని మనం అనుష్ఠానం చేయాలి. ఈ విధంగా పూజ గది నిర్మాణం అనేటువంటిది చాలా జాగ్రత్తగా, పారులు తప్పకుండా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, పారులు తప్పటం అంటే తూర్పు ఆగ్నేయంలోకి రాకుండా, జోనింగ్ మిస్ అవ్వకుండా, అంటే మీకు ఏదైతే మాస్టర్ బెడ్రూమ్ నార్త్ వాల్ ఏదైతే ఉంటుందో, ఎయిదర్ మీకు పూజ కూడా నార్త్ వాల్కి అలైన్మెంట్తో ఈ యొక్క పూజ నార్త్ వాల్ ఉండాలి. లేకపోతే ఆ యొక్క నార్త్ వాళ్ళు, పూజ నార్త్ వాళ్ళు కోయలైన వాళ్ళు, అంతేగాని మధ్యకి తీసుకోకూడదు. ఎందుకంటే కోణదోషం. ఒక పారుని తప్పకుండా మనం పూజ అనేటువంటిది ఎక్కడి నుండి ఎక్కడి వరకు తీసుకోవాలి అనేటువంటిది పూర్తిగా చూసి డైమెన్షన్ డ్రాయింగ్ చేసుకొని మనం ఫ్రీజ్ చేసుకొని దానికి తగ్గట్టుగా మార్కింగ్ డ్రాయింగ్ చేసుకోవాలి. సకల జన సుఖినో భవంతు. స్వస్తి.